గోగినేని మణిగారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. నాకీ పెళ్ళి వద్దు. నెమ్మదిగానే అయినా స్థిరంగా చెప్పిన మనస్విని మాటలకు అక్కడున్న నలుగురు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు. నిన్నెవరూ బలవంత పెట్టి ఒప్పించలేదుగా వద్దనటానికి. నీ అంతట నువ్వే స్వతంత్రంగా నిర్ణయించుకున్నదేగా. స్వతంత్రంగా అనే మాటను ఒత్తి పలుకుతూ తమ్ముడు హరి అన్న మాటలకు మనస్విని సమాధానం చెప్పలేదు. సుమతి ఏదో అనబోతుంటే అడ్డుపడింది. ప్లీజ్ అమ్మా, ఏం చెప్పొద్దు. ఈ విషయం మీద డిస్కషన్ వద్దు. పెళ్ళి క్యాన్సిల్ అని రాజేష్కి ఫోన్ చేసి చెప్పేశాను. తండ్రి దగ్గరకు వెళ్ళి పొరపాటు చేశాను, నన్ను క్షమించండి నాన్న అని గదిలోకి గబగబా వెళ్ళిపోయింది మనస్విని. హరి లేచి నిలబడి కూర్చున్న కుర్చీని విసురుగా వెనక్కి తోసి నేనలా బయటికి వెళ్ళొస్తాను అన్నాడు. కామేశ్వరరావుని కలుస్తానని చెప్పాను, నన్ను వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేయి అంటూ రఘుపతి గారు లేచారు. వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటి వరకు సుమతి, సునంద చిత్తరువుల్లా కూర్చున్నారు. చెల్లెలు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారని సునంద ఊరి నుంచి వచ్చి అరగంట అయింది. మనస్విని ప్రేమించిన అబ్బాయి రాజేష్తోనే పెళ్లి నిశ్చయమైందని సునందకి తెలుసు. మను అలా అందంటే ఏమై ఉంటుంది? సునంద తల్లిని అడిగింది. సుమతి నిట్టూర్చింది. నాకు మాత్రం ఏం తెలుసు, ఎక్కడికో వెళ్ళొస్తానని అరగంట క్రితం బయటకు వెళ్ళింది. ఇదిగో ఇప్పుడు వచ్చి రావటంతోనే ఈ మాట చెప్పింది మతిపోయేటట్లుగా. అసలు ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయని అప్పుడేమో అందరికీ ఇంకా చదువుతానంటోంది, అప్పుడే పెళ్ళి వద్దంటోంది అని చెప్పాం. 6 నెలల క్రితం నాన్నగారి ఫ్రెండ్ కాంట్రాక్టర్ బలరాం లేడు, ఆయన తన కొడుక్కి మనుని అడిగాడు. కట్నంగా ఏమీ ఇవ్వక్కర్లేదని కూడా అన్నారట. ఆ రోజు నాన్న చాలా ఆనందంగా ఈ విషయం చెప్పేసరికి మను అంతకు 4 రోజుల క్రితమే ఈ అబ్బాయి రాజేష్ అడిగితే ఇష్టమేనని చెప్పానని చెప్పింది. మేము ఇక తన ఇష్టానికి సరే అన్నాం. ఇద్దరు ఏవో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారుగా, 6 నెలల తర్వాతే పెళ్ళి అనుకున్నారు. నిన్ననే అబ్బాయి తల్లి రుక్మిణి గారు, మామయ్య వచ్చి అన్నీ మాట్లాడుకుని వెళ్ళారు. రేపు ముహూర్తాలు పెట్టుకుందామని అనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటోంది, ఏమైందో అడుగుతా అంటూ సుమతి లేచింది. మను ఏమిటో చాలా అప్సెట్ అయినట్లుగా ఉంది. కొంచెం స్థిమితపడని, నేను అడుగుతాలే, ముందు వంట పని చూద్దాం అంది సునంద. మంచం మీద పడుకుని కిటికీలోంచి బయటకు చూస్తున్న మనస్వినిని అనునయిస్తున్నట్లుగా చల్లగాలి అలా వచ్చి మెల్లగా తాకింది. సన్నగా చినుకులు పడటం కూడా ప్రారంభమైంది. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే కదూ రాజేష్ తనని అడిగింది. ఆ రోజు అమ్మా నాన్న బంధువులింటికి వెళ్లారు. వరండా గదిలోని టేబుల్ ముందు కూర్చొని లైబ్రరీ నుండి తెచ్చిన బుక్స్ నుంచి నోట్స్ రాస్తోంది. అప్పుడు రాజేష్ వచ్చాడు. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని కొంచెం సేపు ఏవో మాట్లాడాడు. ఆ ఊళ్ళోనే ఉన్న మెయిన్ బ్రాంచ్లో జాబ్ చేస్తున్న రాజేష్ తమ బ్రాంచ్కి ఆఫీస్ పని మీద తరచూ వస్తూ ఉండటంతో పరిచయం కలిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తనతో పాటు ప్రిపేర్ అవ్వమని సలహా ఇచ్చి ప్రోత్సహించాడు. లైబ్రరీ నుండి బుక్స్ తెచ్చిస్తూ తరచూ ఇంటికి వస్తుండటంతో చనువు, స్నేహం పెరిగాయి. మాటల మధ్యలో తన అందం గురించి, తెలివితేటల గురించి అప్పుడప్పుడు సరదాగా కామెంట్ చేస్తుంటాడు. ఆ రోజు వాతావరణం ఇలాగే ఉంది. బయటకు చూస్తూ రాజేష్ అన్నాడు, చల్లచల్లని గాలులు, చిటపట చినుకులు, ఇంత ఆహ్లాదంగా ఉన్న సమయంలో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపిస్తోంది. అదేమిటి అంది తను అర్థం కాక. అదే నా మనసులోని మాట గురించి. పెళ్ళి మీ ఉద్దేశం? తడబడుతూ ఆగిపోయాడు. ఒక్క క్షణం తన గుండె వేగంగా కొట్టుకుంది. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత చెప్పింది, అక్కడున్న అద్దాల బీరువాలోని బుక్స్, కప్పులు నాకు హై స్కూల్లో, కాలేజీలో డిబేట్, ఎస్సే రైటింగ్లలో వచ్చిన ప్రైజులని చెప్పా కదూ. ఆ పెద్ద కప్పు నాకు 10th క్లాస్లో వరకట్నం గురించి మాట్లాడినప్పుడు వచ్చిన ఫస్ట్ ప్రైజ్. జడ్జిగా ఉన్న ఒక టీచరు ఆ రోజు నాతో, అందరూ చెప్పిన పాయింట్సే నువ్వు చెప్పావు గాని ముగింపుగా చెప్పిన వాక్యానికే ఎక్కువ మార్కులు పడి నీకు ప్రైజ్ వచ్చింది అని చెప్పారు. ఆ వాక్యం ఏమిటో తెలుసా? పెళ్ళంటే కాకూడదు పెద్దల మధ్య ఇచ్చిపుచ్చుకునే విషయంలో కుదిరే వడంబడిక. అది 2 జీవితాలు ఒక్కటయ్యే అపురూపమైన వేడుక. రాజేష్ చిన్నగా నవ్వాడు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నా విషయంలోనూ అది వడంబడిక కాబోదు. మరి ఆ అపురూపమైన వేడుకలో మీ పక్కన కూర్చునే అదృష్టం నాకు లభిస్తుందా?
ఒక క్షణం ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉండిపోయింది. ఎలాగో మెల్లగా చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో చాలా కథల్లో అదృష్టం మీది కాదు నాది అనే డైలాగ్ ఉంటుంది. అది చాలా రొటీన్ డైలాగే అయినా ఇప్పుడు నాకు ఆ మాటనే మనస్ఫూర్తిగా చెప్పాలని అనిపిస్తోంది. నిజంగా? అంటూ చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆ క్షణం అందమైన అతని మొహంలో మెరిసిన మెరుపును చూశాక మనసులో మళ్ళీ అనుకుంది, ఇంతగా ప్రేమించే వ్యక్తితో జీవితాన్ని పంచుకోగలగటం నిజంగా అదృష్టమే అని. అతను వెళ్తుంటే ఆ రోజు గేటు వరకు వెళ్ళింది. స్కూటరు స్టార్ట్ చేసి వెళ్ళబోతూ ఆగి అన్నాడు, మీ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఒక సామాన్య వ్యక్తిని మాత్రమే, కానీ ఇప్పుడు ఒక మధుర సామ్రాజ్యానికి చక్రవర్తిననే ఫీలింగ్తో వెళ్తున్నాను. అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలా అని సందిగ్ధంలో ఉండగానే 4 రోజులు గడిచేసరికి చెప్పాల్సిన అవసరం రానే వచ్చింది. నాన్న బలరాం అంకుల్ వాళ్ళ అబ్బాయి గురించి చెప్పినప్పుడు రాజేష్ గురించి అమ్మకి చెప్పింది. అమ్మ అతని జీతం, ఆస్తిపాస్తులు వివరాలు అడిగింది. అప్పటికీ తనకివేమీ తెలియవు. అదే అంటే ఆశ్చర్యంగా చూసింది. తనకి నవ్వొచ్చింది. అతనితో పరిచయం పెరిగి అతనంటే ఏమిటో తెలిసే కొద్దీ ఇష్టం కలిగి అతను తన ప్రేమను వ్యక్తం చేయగానే తను ఇష్టంగా అంగీకరించింది. అంతేకాని ఆస్తిపాస్తుల వివరాలన్నీ తెలుసుకొని అంగీకారం తెలుపుతారా ఎవరైనా? అప్పుడది ప్రేమ ఎలా అవుతుంది? తన మాటలను బుగ్గన వేలేసుకుని ఆశ్చర్యంగా విన్న అమ్మ ఆఖరున పకపక నవ్వింది. ఆ నవ్వుకి అర్థం అప్పుడు తనకు తెలియలేదు. పెద్ద ఆరిందాలా అనుభవజ్ఞురాలిలా మాట్లాడేస్తున్నావే, ఏమీ తెలియకపోయినా పిచ్చిమొహమా అని ఆ నవ్వుకి అర్థమై ఉంటుందని ఇప్పుడు తెలుస్తోంది. చెక్కిళ్ల మీదుగా జారిన కన్నీళ్లను తుడుచుకుంది. సునంద వచ్చి మనస్విని పక్కన కూర్చొని అనునయంగా అడిగింది, అతనికి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేశానంటున్నావు, కారణం ఏం చెప్పావు? ఉన్నదే చెప్పాను. మీ సంబంధం కావాలని వచ్చిన వాళ్లను ఇంత కట్నం కావాలని అడగటం కొంత సమంజసంగా ఉంటుందేమో కానీ మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడు, ఇంత కట్నం ఇవ్వండి అని మీరు అడగడం ఎంత సిల్లీగా ఉంటుందో మీ ఆలోచనలకి అందలేదా అని అడిగి ఇక మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను. లేకపోతే నిన్నంతా అందరూ కూర్చొని కట్నం లాంఛనాలు అంటూ ఒకటే బేరసారాలు. పైగా వాళ్ళు అన్నింటికీ పట్టుబట్టకుండా కొన్నింటిలో మన మాట కూడా ఒప్పుకున్నారని అమ్మా నాన్న సంతోషిస్తున్నారు. కొంచెం కన్సెషన్ దొరికిందన్నమాట. ఇక ఈ రోజంతా వాళ్ళకివ్వాల్సిన కట్నాలకి మన ఖర్చులకి కావాల్సిన డబ్బు గురించి తర్జన భర్జన. చివరకు ఏం తేల్చారంటే వచ్చే నెలలో గృహప్రవేశం అనుకుంటున్న కొత్త ఫ్లాటుని అమ్మకం పెట్టాలని. అబ్బా, ఇదా నీ సమస్య? సరేలే, ఇంకేదో గొడవనుకున్నాను. అప్పు తెస్తే వడ్డీలు పెరిగిపోతాయి, తీర్చగలుగుతామో లేదోననే బెంగ పట్టుకుంటుంది. అమ్మేస్తే ఇబ్బంది లేకుండా పెళ్ళి సవ్యంగా జరిగిపోతుంది. నాన్న రిటైర్ అయినప్పుడు వచ్చే డబ్బులో అప్పుడు అవకాశం ఉంటే కొనుక్కుంటారు. నీ పెళ్ళి అయిపోతే నాన్నకి ఇక సమస్య ఏం ఉంటుంది? హరికి ఉద్యోగం వస్తే ఆసరాగా కూడా ఉంటాడు. మనస్విని చివాలున లేచి కూర్చుని కోపంగా అంది. హరి కూడా నిన్న సరిగ్గా ఇదే మాట అన్నాడు. నాకు చాలా అవమానంగా అనిపించింది. నా పెళ్లి మాత్రం సమస్య, హరిది కాదు. మనల్నందరినీ అమ్మా నాన్న ఒకలాగే పెంచారు. ఏం చదువుతామన్నా చదివిస్తామని చెప్పారు, చదివించారు. వాడు అంత శ్రద్ధగా చదివేవాడు కాదు. నేను మాత్రం క్లాసులో ఫస్టున ఉండాలనే పట్టుదలతో చదివేదాన్ని. అమ్మా నాన్న మెచ్చుకుంటే గర్వంగా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నేను సమస్య భారం అయ్యాను. వాడు మాత్రమే అమ్మా వాళ్ళకి ఆసరా కాగలుగుతాడు. అందుకే కాబోలు పేపర్లో పొదుపు గురించిన ప్రకటనల్లో పిల్లల చదువులు పెళ్ళిళ్ళకి డబ్బు ఆదా చేసుకోండని చెప్పరు. అమ్మాయి పెళ్ళి అబ్బాయి చదువు అంటారు. వాళ్లతో సమానంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నా ఈ పరిస్థితులు ఇలా ఉండాల్సిందేనా? మనస్విని గొంతు బొంగురుపోయింది. సునంద చిన్నగా నవ్వింది. బావుంది, నా పెళ్ళి కట్నం ఇచ్చి చేయలేదు, నీది అలాగే చేస్తారు. దానికి నువ్వెంత వర్రీ అవటం దేనికే? నీకు సంబంధాలు చూసినప్పుడు 4-5 మనకి అందుబాటులో లేవని మానుకున్నారు. మరి 4 మనకే నచ్చక మానేశారు. చివరకు మనకి నచ్చింది అందుబాటులో ఉన్నది అని బావ వాళ్ళ సంబంధం నీకు కుదిర్చారు. కానీ ఇప్పుడు అలాగా కాదు. నాన్నకి ఆ చాయిస్ లేదు. ప్రేమించానని చెప్పాను కాబట్టి తప్పకుండా వాళ్ళ కోరికలు తీర్చి చేయాలనుకుంటారు. లవ్ మ్యారేజ్ అంటూ నేను చేసిన నిర్వాకం ఇది.
నువ్వు చెప్పేది నాకేం నచ్చలేదు. ఎవరికైనా కట్నం ఇవ్వక తప్పనప్పుడు నచ్చిన వాడికి ఇచ్చి చేస్తారు. తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి చేయటం భారం అని బాధపడరు. అది వాళ్ళు ఆనందంగా నెరవేర్చే బాధ్యత. నేను మాత్రం ఇలాంటి పెళ్లి చేసుకోను. పెళ్లి కాకపోయినా పర్వాలేదు. పెళ్లి ఒక్కటే జీవిత పరమార్థం కాదు ఆవేశంగా అంది మనస్విని. కాలేజీలోనూ ఆఫీస్లోనూ తెలిసిన వాళ్ళలోనూ చాలామందే తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అప్పుడే పెళ్లి ఉద్దేశం లేదంటూ సున్నితంగా తిరస్కరించింది. వాళ్ళంతా కూడా ఇంతేనా? అంగీకరించి ఉంటే అప్పుడు పెద్దవాళ్ళ ద్వారా కట్నం ప్రసక్తి వచ్చేది కాబోలు. మను, సరిత వచ్చింది. సుమతి కేకేసింది. మనస్విని, సరిత హైస్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు క్లాస్మేట్స్. 6 నెలల క్రితమే సరితకి పెళ్ళై అత్తగారి ఊరు వెళ్ళింది. ఎప్పుడు వచ్చావ్ అంటూ మనస్విని స్నేహితురాలికి ఎదురెళ్ళి ఆనందంగా పలుకరించింది. చల్లగా ఉంది, బయట కూర్చుందాం అంటూ 2 కుర్చీలు పెరట్లోని మందార మొక్క పక్కన వేసింది. సరిత ఊరు నుండి వచ్చి 2 రోజులైందని తెలిసి ఇప్పుడా రావటం అంటూ కోపగించుకుంది. ఏం చేయమంటావు చెప్పు? ఈ 2 రోజులు ఒకటే తిరగడం అయింది. మా మేనత్త ఊరు నుండి వచ్చింది. ఏ 2-3 ఏళ్లకో గాని రాదు. మంచి చీర పెట్టండి అని నాయనమ్మ వార్నింగ్ ఇచ్చేస్తుంది అత్తయ్య రాగానే. ఇక ఆ పని మీద నిన్న తిరిగాం. అన్నయ్యకి అమ్మాయి పుట్టిందిగా, బారసాలకి అమ్మ 2 రోజుల్లో వెళ్ళాలి. అందుకని బట్టలు బంగారం కొనాలంటుంది అమ్మ. అప్పులు ఎక్కువైపోతున్నాయి వద్దన్నాడు అన్నయ్య. వట్టి చేతులతో వెళ్తే నలుగురిలో అక్కడ చిన్నతనంగా ఉంటుందంటూ అమ్మ తన చేతి గాజులు 2 అమ్మేసి చిన్న గొలుసు బట్టలు కొంది. బాగా ఉన్నవాళ్ళకి ఇలాంటి లాంఛనాలన్నీ ముచ్చట్లు, మనలాంటి వాళ్ళకేమో ఇక్కట్లు. మనస్విని నవ్వింది. బాగుందే నువ్వు చెప్పేది. కట్నం గొడవ కంటే కూడా ఇవి ఎక్కువ ఏం? ఎందుకు కాదు, మా సంగతే తీసుకో. 4 నెలల క్రితం పెద్దక్క మామగారు చనిపోయారు. అమ్మ వాళ్ళు అక్కా బావలకి బట్టలు పంపించాలి. అక్క వాళ్ళు బిజినెస్లో బాగా సంపాదించిన వాళ్ళు. వాళ్ళ తోడికోడలికి ఖరీదైన బట్టలు తెస్తారు కాబట్టి తనకి ఖరీదైన గద్వాల్ చీర కొనమని కబురు పెట్టింది అక్క. 2 నెలల క్రితం చిన్నక్క వాళ్ళు ఫ్లాట్ కొనుక్కుని గృహప్రవేశం చేశారు. వ్రతానికి అమ్మ వాళ్ళు బట్టలు పెట్టాలి. తక్కువలో కొనకండి, కావాలంటే తక్కువైనది నేనిస్తానని చిన్నక్క అంటే అమ్మ ఆడపిల్ల సొమ్ము తీసుకుంటామా, మేమే ఏదో కింద మీద పడతాం గాని అంటూ అప్పు చేసి ఖరీదైన బట్టలు పంపించింది. ఇక కిందటి నెలలో శ్రావణ మాసం నోముకి మా అత్తగారు వాళ్ళని పిలిచారు. మరీ ఇది మొదటి సంవత్సరంగా వాళ్ళు తేవాల్సినవన్నీ తేలేదని మా వాళ్ళు అనుకున్నారు. అమ్మ వాళ్ళు పెట్టిన చీర రంగు తనకి నప్పదని, జరీ మంచిది కాదని, ఎవరికైనా పెట్టడానికి పనికి వస్తుందంటూ బీరువాలో పడేసింది మా అత్తగారు. పెళ్లిలోనూ అంతే. అటు ఇటు పెట్టాల్సినవి తేవాల్సినవి ఏదో చాలా చెబుతారుగా. మా ఇంట్లోనేమో మీ అత్తగారు వాళ్ళు మనం పెట్టాల్సినవన్నీ లిస్టు చెబుతారు. మనకి పెట్టాల్సిన వాటి దగ్గరికి వచ్చేసరికి ఆనవాయితీ లేదంటారు అని అనుకున్నారు. మా అత్తగారేమో 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసి మీ అమ్మ వాళ్ళు అలసిపోయారు కాబోలు, నీ దగ్గరికి వచ్చేసరికి ఏ అచటా ముచ్చటా లేదు అని ఆవిడ అనుకున్నారు. ఎప్పుడో అప్పటి పరిస్థితులను బట్టి ఎవరో నిర్ణయించిన ఈ ఆచారాలను మారిన రోజులను బట్టి మార్చుకుందాం, వదిలించుకుందామని మాత్రం ఎవ్వరూ అనుకోరు. నేను ఉపన్యాసంలా ఒకటే వాగుతుంటే నువ్వేం మాట్లాడటం లేదేమిటి? నీ పెళ్లి కబుర్లు చెప్పవేం? ఈ వారంలో ముహూర్తాలు పెట్టుకుంటారని అన్నారుగా. కట్నాల ప్రసక్తి వచ్చేసరికి నేనే పెళ్లి వద్దన్నాను. నిజంగానా అంటూ సరిత ఆశ్చర్యంగా చూసింది. మా వాళ్ళు సిద్ధపడ్డారు, కానీ నాకే ఇష్టం లేదు. బాగా ఆలోచించావా? ఇక ఈ విషయం మీద డిస్కషన్ వద్దని కూడా చెప్పేశాను. సునంద తెచ్చిచ్చిన టిఫిన్ని కాలేజీ కబుర్లు గుర్తువేసుకుంటూ 2 తిన్నారు. మళ్ళీ కలుస్తానంటూ సరిత వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆలోచనలతో మనస్విని ఆలస్యంగా నిద్రపోవటంతో మర్నాడు ఉదయం 8 గంటల వరకు లేవలేదు. రుక్మిణి గారు వచ్చారు, నీతో మాట్లాడాలట, లే అంటూ సునంద హడావిడిగా లేపింది. మనస్విని ఉలిక్కిపడి లేచింది. అమ్మ కాఫీ ఇచ్చింది, తాగుతున్నారు, నువ్వు త్వరగా తయారైరా అంది సునంద. తనతో ఏం మాట్లాడతారో అనుకుంటూ త్వరగా తయారై వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంది. ఆవిడ ఆప్యాయంగా చిరునవ్వు నవ్వింది. మనస్విని ముభావంగా ఏం మాట్లాడాలో తోచనట్లు కూర్చుండిపోయింది. ఒక క్షణంలో ఆవిడే మొదలుపెట్టింది. నిన్న రాజేష్ ఇంటికి వస్తూనే పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఎందుకని అడిగితే నువ్వు నిర్ణయించిన నా రేటు ఆ అమ్మాయికి నచ్చలేదు అని,
నాకు చెప్పకుండా ఇలా చేస్తావనుకోలేదంటూ గదిలోకి వెళ్ళి తలుపులేసుకుని పడుకున్నవాడు భోజనానికి పిలిచినా రాలేదు. వాడి మనసు చాలా సున్నితం. కట్నం గురించే సమస్య అని అర్థం అయింది. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. మా పెద్దబ్బాయికి కట్నంగా ఇచ్చిన డబ్బంతా పెళ్లికే ఖర్చయింది. పట్టు చీరలు, నగలకే సగం పైగా ఖర్చయింది. ఆ తర్వాత ప్రయాణం ఖర్చులు, భోజనాలు, బట్టలు, మేళాలు అంటూ చాలానే ఉంటాయిగా. మాకు వెనక ఆస్తులేం లేవు. ఇద్దరిని కష్టపడి చదివించాం. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లికి అప్పు చేస్తే తీర్చే భారం వాడి మీదే పడుతుంది. ఆయన రిటైర్ అయ్యారు. పెన్షన్ వస్తుంది కానీ ఏ మూలకి. అందుకే మేము పద్ధతి ఉంది కదా అని కట్నం అడిగాం. మీలాగే నన్ను అమ్మవాళ్ళు చదివించారు. ఉద్యోగం చేసి సంపాదించే స్థితిని కలిగించారు. అయినా కట్నం ఇవ్వాలి. అందుకేగా అందరూ అబ్బాయిలను ప్లస్లని, అమ్మాయిలను మైనస్లని అవమానకరంగా మాట్లాడటం. రోషంగా అంది మనస్విని. మనస్విని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నవ్వింది రుక్మిణి. పద్ధతి, మా పరిస్థితి నీకు వివరంగా చెప్పాను. మీరిద్దరూ ఆలోచించుకుని ఏం చేస్తే బావుంటుందో చెప్పండి. అంతా మీ ఇష్టానికే వదిలేస్తున్నాం. నేను ఇంటికి వెళ్ళి రాజేష్ని కృష్ణమందిరం దగ్గరకు పంపుతాను. అరగంటలో నువ్వు వెళ్ళి మాట్లాడు. ఈ మాత్రం దానికే పెళ్లి మానుకోవాల్సిన అవసరం లేదని చెప్పటానికే వచ్చాను. మావాడు అందమైన అమ్మాయినే కాదు, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిని ప్రేమించినందుకు నాకు ఆనందంగానే ఉంది. మనస్విని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. కట్నం గురించి, లాంఛనాల గురించి నిన్న అంత ఖచ్చితంగా మాట్లాడిన ఆవిడేనా ఈరోజు ఇంత సౌమ్యంగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నారు? బహుశా నిన్న అత్తగారుగా దర్పంగా కోరికలు కోరితే ఈరోజు కొడుకు మనసెరిగిన కన్నతల్లిగా ఒక మెట్టు దిగి వచ్చి మాట్లాడారు కాబోలు. ఆవిడ వెళ్ళగానే మనస్విని కృష్ణమందిరానికి వెళ్ళి రాజేష్తో మాట్లాడి అరగంట తర్వాత ఇంటికి వచ్చింది. అప్పుడు అందరికీ తమ నిర్ణయాన్ని చెప్పింది. రాజేష్ రిజిస్టర్ మ్యారేజీ సజెస్ట్ చేశాడు. కానీ నాకెందుకో మంత్రాలు, తలంబ్రాలు, మేళాలు, స్నేహితులు, ఆ సందడితో సాంప్రదాయకంగా జరిగే పెళ్లి వేడుక ఇష్టం. అందుకే పెళ్ళి అలా జరగాలని అనుకున్నాం. ఈ సంవత్సరంగా నా శాలరీని ఏ ఖర్చుకైనా పనికి వస్తుందంటూ ఖర్చు చేయనీయకుండా నాన్న బ్యాంకులో వేయించారుగా. ఆ మొత్తము రాజేష్కి ఆఫీసులో లోన్ ఇస్తారట. అది కలిపి పెళ్లికి ఖర్చు పెట్టాలని అనుకున్నాం. ఖరీదైన పట్టు చీరలు, నగలు ఉండవు. వాళ్ళింట్లో వాళ్ళకి, మనింట్లో వాళ్ళకి బట్టలు కొంటాం. లాంఛనాలనేవి పెళ్లిలోనే కాదు, అటు తర్వాత కూడా ఏమీ ఉండవు. ఎప్పుడైనా ఏమైనా ఇష్టం కొద్దీ ఇచ్చుకోవటమే గాని. పట్టుచీరలు, నగలు లేకుండా పెళ్ళేమిటే బాబు? అసలు ఈ సమయంలోనేగా ఆడవాళ్ళకి కొంచెం బంగారం, 4 ఖరీదైన చీరలు ఏర్పడతాయి. ఆ తర్వాతైతే మనం మళ్ళీ కొనుక్కోగలమా? సునంద మాటలకి మనస్విని చిన్నగా నవ్వింది. వేల ఖరీదుల్లో కొన్న పెళ్లి పట్టు చీరలు నువ్వు ఎన్నిసార్లు కట్టావే? సంవత్సరానికి ఒకసారో 2 సార్లో, అంతేగా. అలా బీరువాలో ఉండే వాటి కోసం అప్పు చేసి కొనాలా? మేమిద్దరం ముందు మా ఉద్యోగాల్లో మంచి పొజిషన్కి చేరుకోవటానికి శ్రమ పడతాం. ఆ తర్వాత అప్పు చేయకుండా పట్టుచీర కొనుక్కోగలిగిన స్థితిలో ఉంటే అప్పుడైనా అంత ఖరీదైన చీర కట్టుకోవటం నాకిష్టం అనిపిస్తే కొనుక్కుంటాను. నగలైనా అంతే. పెళ్ళి ఆడంబరంగా జరగటం కంటే ఆనందంగా జరగటమే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది. రఘుపతి గారి దగ్గరికి వెళ్ళి మనస్విని అడిగింది. నాన్న, మీరు ఏం అభ్యంతరం చెప్పకుండా అంగీకరిస్తారుగా? కూతురుని దగ్గరకు తీసుకుని వాత్సల్యంగా అన్నారు. అంగీకరించటమే కాదు, ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్న మీ జంటని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తాను. అలాగే అప్పు చేయకుండా మీ కాపురానికి మేమిచ్చే కానుకల్ని మీరు తీసుకోవాలి. నాకున్న ఫ్లాటులోనే కాదు, మరే ఆస్తి ఉన్నా ఆ తృణం పణంలో హరితో పాటు నీకు సమాన వాటా ఉంటుంది. అంతేకాదు నాన్న, బాధ్యతల్లోనూ నాకు వాటా కావాలి. కొడుకు దగ్గరికెళ్ళి ఎంత స్వతంత్రంగా ఉంటారో అలాగే మా దగ్గరకు వచ్చి ఉండాలి. మీకేమైనా చేయాల్సి వచ్చినప్పుడు కోడలు బాధ్యత కొద్దీ చేస్తుంది. కూతురైతే అభిమానంతో చేస్తుందని గుర్తుంచుకోండి. హరి లేచి నిలబడి నవ్వుతూ అన్నాడు. నేనలా బయటకు వెళ్ళొస్తానమ్మా. మొన్న పునర్జన్మల గురించి డిస్కషన్ వస్తే మా ఫ్రెండ్స్తో నాకు నమ్మకం లేదని వాదించాను. కానీ ఇప్పుడు నమ్మకం ఏర్పడింది. కందుకూరి వీరేశలింగం గారు మా అక్కగా జన్మించారని ఈరోజు తెలిసిందని మా ఫ్రెండ్స్కి న్యూస్ చెప్పి రావాలి.
అంతా నవ్వారు. మౌనంగా లోపలికి వెళ్ళిపోతున్న తల్లిని చూస్తే మనస్వినికి కోపం వచ్చిందేమోనని అనుమానం కలిగింది. వెనకే వెళ్ళి భుజాలు పట్టుకుని అడిగింది, ఏంటమ్మా నువ్వేం మాట్లాడలేదు? కోపం వచ్చిందా ఇలా చేశానని? కోపం ఎందుకు మను? నీ ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తుంటే తల్లిగా గర్వంగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే నా మనసులోని మాటలే వినిపిస్తున్నట్లుగా ఆశ్చర్యంగా అనిపించింది. 25 క్రితం నాటి నా ఆలోచనలనే నువ్వు ఆచరణలో పెట్టి చూపిస్తుంటే ఆనందంగా ఉంది. నిజంగానా అమ్మా? అంటూ మనస్విని సంబరంగా తల్లిని చుట్టేసింది. మనస్విని చెంపలను నిమురుతూ అనురాగం తొణికిసలాడే గొంతుతో సుమతి చెప్పింది, అవును మను, పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు అందరికీ ఉంటారు. కానీ అంతే ప్రేమగా, బాధ్యతగా స్పందించే పిల్లలు కొంతమంది అదృష్టవంతులైన తల్లిదండ్రులకే ఉంటారు. మేము అలాంటి అదృష్టవంతులమైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. కథ సమాప్తం.